రాష్ట్రంలోని పెండింగ్ లోక్సభ స్థానాలపై ఫోకస్ చేసింది ఏఐసీసీ. అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడింది హైకమాండ్. ఇప్పటికే 2 రోజుల క్రితం ముంబైలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. నిన్న సోనియా, ప్రియాంక గాంధీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సీఈసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో కీలక భేటీ జరగనుండడంతో ఆశావాహుల్లో హై టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని పెండింగ్ లోక్సభ స్థానాలపై ఫోకస్ చేసింది ఏఐసీసీ. అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడింది హైకమాండ్. ఇప్పటికే 2 రోజుల క్రితం ముంబైలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. నిన్న సోనియా, ప్రియాంక గాంధీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సీఈసీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో కీలక భేటీ జరగనుండడంతో ఆశావాహుల్లో హై టెన్షన్ నెలకొంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏఐసీసీ మీటింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. మొదటి విడతలో 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక మరొక 13 స్థానాలు పెండింగ్లో పెట్టింది. దానిపైన పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించింది. అందులో భాగంగానే ఇప్పటికే ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించింది. దాంతోపాటు 1-to-1 అభిప్రాయ సేకరణ కూడా నేతల నుంచి సేకరించారు. దీపదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న దీపదాస్ మున్షి, తెలంగాణకు సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన నేతల నుంచి 1-to-1 సమాచారం సేకరించింది. దానికి సంబంధించిన 2 రిపోర్ట్లు ఏఐసీసీకి చేరాయి. అయితే 2 రోజుల క్రితం ముంబైలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వివరించాలని అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇవాళ ఢిల్లీలో మరోసారి సీఈసీ సమావేశం ఉంది. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎన్నికపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మొదటి జాబితాలో ఫైనల్ చేసింది, వాటిని ప్రకటించింది. ఇక మిగిలిన 13 స్థానాలపైన తర్జన భర్జన కొనసాగుతుంది. కొన్ని క్లియర్ కట్గా అభ్యర్థుల ఎంపిక చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాలు కొన్ని ఉంటే కొన్ని క్లిష్టమైన నియోజకవర్గాలు మరికొన్ని ఉన్నాయి. ప్రధానంగా వాటిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే 13 పెండింగ్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఒకవైపు చేరికలు కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో జోరందుకున్నాయి. రీసెంట్గా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో కూడా ఆశాభావాల్లో కొద్దిగా టెన్షన్ మొదలైందని చెప్పాలి. రంజిత్ రెడ్డికి మళ్ళీ సిట్టింగ్ ఎంపీ కావడంతో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి ఆయన బరిలో దింపే అవకాశం కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఏఐసీసీ కూడా ఇవాళ సీఈసీ సమావేశంలో ఆయన పేరును చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఇస్తే చేవెళ్ల టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు మల్కాజ్గిరి టికెట్ మొన్నటి వరకు 2-3 పేర్లు ప్రధానంగా చర్చ పెట్టాయి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది పేర్లు ప్రధానంగా వినపడ్డా కూడా. అయితే చేవెళ్ల టికెట్ మొన్నటి వరకు పేరు వినపడ్డ పట్నం సునీతకు చేవెళ్లకు కాకుండా మల్కాజ్గిరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో కూడా అదే చర్చ కొనసాగుతుంది. సీసీలో కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు సికింద్రాబాద్ మొన్నటి వరకు బొంతు రామోన్ పేరు ప్రధానంగా వినబడుతుంది. కానీ బొంతు రామోన్కు టికెట్ ఇవ్వద్దని కొంతమంది సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది సికింద్రాబాద్ టికెట్ పెండింగ్లో ఉంచారు. ఇప్పుడు దానం నాగేందర్ను, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ను సికింద్రాబాద్ బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. సీసీ దృష్టి కూడా దానం నాగేందర్ పేరు వెళ్ళినట్లు తెలిసింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన దానం నాగేందర్కు టికెట్ ఇస్తే గెలిచే ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ నుంచి చూసుకున్నట్లయితే ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా రాజేందర్ రావు, ఇద్దరు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినబడుతుంది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి వెళ్ళి ప్రధానంగా ఒకే పేరు ప్రధానంగా చర్చలో ఉంది. ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి నుంచి వెళ్ళి గడ్డం వంశీకృష్ణ పేరు ఒకరి పేరే ఉంది. సీసీలో కూడా గడ్డం వంశీకృష్ణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే మొన్నటి వరకు దొమ్మటి సాంబయ్య పేరు ప్రధానంగా ఉంటే, కానీ ఫ్లాష్ సర్వే కావచ్చు, నేతల అభిప్రాయ సేకరణలో కావచ్చు, దొమ్మటి సాంబయ్యకు టికెట్ ఇవ్వద్దని కూడా చాలామంది నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ను మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్కు టికెట్ ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మొన్న రీసెంట్గా స్టేషన్ కార్పొరేషన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇందిరకు టికెట్ ఇస్తారా అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. వీరిద్దరి మధ్యలో ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి డాక్టర్ సుమలత పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు ఒకరిద్దరు కాంగ్రెస్ సంబంధించిన నేతల పేర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అంత బలమైన నేతలు కాకపోవడంతో కొత్త మహిళా నేతను
గోండు సామాజిక వర్గానికి సంబంధించిన నేతను బరిలో దింపితే బాగుంటుందనేది కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం వచ్చింది. సో డాక్టర్ సుమలత పేరు ప్రధానంగా చర్చ ఉంది. అది కూడా ఆమె పేరు సిసి నోటీస్కు వెళ్ళినట్లు తెలుస్తుంది. హైదరాబాదు నుంచి వెళ్ళి అలీ మస్కతి పేరు మొన్నటి వరకు వినబడ్డప్పటికి కూడా అలీ మస్కతి పోటీ చేయడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. దాంతో షహనాజ్ తబస్సం అనే మైనార్టీ మహిళా నాయకురాలను ఆమెను బరిలో దింపాలని భావిస్తున్నారు. ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిన క్రిటికల్గా ఉన్న కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఖమ్మం నుంచి వెళ్ళి చాలా పోటాపోటీ చాలా తీవ్రంగా ఉన్నది. బట్టి విక్రమార్క తన సతీమణి బట్టి నందినికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, వీళ్ళు కూడా తమ వాళ్ళకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి పేరు, అదేవిధంగా బట్టి నందిని పేరు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా ఇవాళ సిసి సమావేశంలో వీళ్ళకు కూడా ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా భువనగిరి నుంచి చూసినట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ భువనగిరి టికెట్ కోసం ఆశిస్తున్నారు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరొక ఇద్దరు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇవ్వాలని కోమరెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నారు. దాంతోపాటు అక్కడ గతంలో భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి కూడా ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఒకవేళ ఆయనను కాంగ్రెస్లో చేర్చుకొని ఆయన కూడా ఫైళ్ళ శేఖర్ రెడ్డి కూడా టికెట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. సో చూడాలి భువనగిరి పార్లమెంటు టికెట్ ఎవరికి చివరి నిమిషంలో వరిస్తుందో అనేది. అదేవిధంగా మెదక్ నుంచి చూసుకున్నట్లయితే నీలం మధు, అదేవిధంగా రఘునాథ్ యాదవ్ మొన్నటి వరకు నీలం మధుకు మెదక్ టికెట్ దాదాపు ఖరారు అయింది అనేది చాలామంది చూశారు. అయితే జగ్గారెడ్డి తన సతీమణికి నిర్మలకు ఇవ్వాలని ఆయన సీరియస్గా ట్రై చేశారు. అయితే ఈ మధ్యలోనే మళ్ళీ రఘునాథ్ యాదవ్ మొన్న రీసెంట్గా షేర్లింగపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ రఘునాథ్ యాదవ్ కూడా మెదక్ టికెట్ బరిలో కూడా ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరికి టికెట్ ఇస్తారని చూడాలి. ఇప్పటికే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సో మరి నీలం మధుక రఘునాథ్ యాదవ్కి ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇక చాలా సీనియర్ నేత మల్లు రవి విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన టికెట్ కేటాయింపు విషయంలో కూడా చర్చలు కొనసాగుతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మల్లు రవి, సంపత్ కుమార్ ఇద్దరు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. సో మల్లు రవికి ఇప్పటికే అధికార ప్రతినిధిగా ఢిల్లీకి సంబంధించిన పదవి ఇచ్చారు. కానీ దాన్ని కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు గతంలో కూడా స్పష్టం చేశారు. సో అక్కడ మల్లు రవికి ఇస్తారా సంపత్కి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇద్దరి మధ్యలో పోటీ తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ సిఈసి సమావేశంలో ఈ 13 పెండింగ్ స్థానాలపైన అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంటుంది. సిఈసి సంబంధించిన ఏకాభిప్రాయం కుదిరిన పార్లమెంట్ నియోజకవర్గాలను ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఒకవేళ ఇవాళ కాకపోయినా రేపు రెండో జాబితా కింద 13 పెండింగ్ స్థానాలను ఒకేసారి విడుదల చేస్తారా, లేకపోతే రెండో జాబితా కింద 9 నియోజకవర్గాలను రిలీజ్ చేసి మిగిలిన కొన్ని క్లిష్టమైన ఏకాభిప్రాయం కుదిరని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొన్ని బలమైన నాయకులు పోటీ పడుతున్న నియోజకవర్గాలను సంబంధించిన పేర్లను పెండింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉండేది. మొత్తానికైతే ఇవాళ సిఈసి సమావేశంలో పెండింగ్ స్థానాలపైన డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు కాంగ్రెస్ సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చంద్రక. రైట్ రాజు, థ్యాంక్ యూ.